ఇక నిరుద్యోగుల చెలో టీజీపీఎస్ కి మద్దతు ప్రకటించారు. రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. టీజీపీఎస్ కి బయలుదేరిన బీఆర్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ సహా విద్యార్థి నాయకులు సహా పలువురు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు విద్యార్థులు. ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ సహా విద్యార్థి నాయకులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సంఘ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళు చేసే ప్రజాపాలన పేరు చెప్పారు కానీ ఎంత దారుణంగా తీస్తున్నారంటే ఎంత దారుణంగా నిర్బంధిస్తున్నారో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మేమందరం కూడా మా యొక్క రక్షణ కోసం మా యొక్క హక్కుల కోసం వచ్చినాము. పాప ఈ అబ్బాయికి దీనికి సంబంధం లేదు, అయినా సరే వ్యాన్ ఎక్కించారు. పేరేం పేరు గణేష్, నీ ఏజ్ ఎంత? 19. ఈయన ఇప్పుడే మేజర్. అసలు ఈయన టీజీపీఎస్ నుంచి ఒక ఎగ్జామ్ కూడా రాయలేదు. అది ఎవరో అసలు ఏందో తెలుసుకోకుండా డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి ఇట్లా చేయడం అనేది దారుణ పరిస్థితి ఉంది. అసలు ఆయనకి టీజీపీఎస్ ఎగ్జామ్ కి సంబంధమే లేదు. అయినా సరే అసలు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఏందో కనుక్కోకుండా అసలు ప్రతి ఒక్క మనిషి యొక్క స్వేచ్ఛని ఎంత భంగం చేస్తారో మీరు ఒకసారి అర్థం చేయండి. ఓ మైనర్ అబ్బాయిని తీసుకొచ్చి ఇట్లా తీసుకొచ్చి పెట్టడం అనేది దారుణమైన పరిస్థితి ఉంది. సో టీజీపీఎస్ ఇప్పుడైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరందరూ కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇంత కూడా అసలు ఎట్లా అంటే తెలుసుకోవాల్సిన విషయము. We want justice! We want justice! We want justice!